తమిళనాడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ ఆలయంలో బంగారు వెండి బలుల విగ్రహాలపై తాపడాల అపహరణ ఆరోపణలతో కలకలం చెలరేగింది. 100 ఏళ్ల నాటి పాతవి భక్తులు తాకడంతో బాగా అరిగిపోయినటువంటి ఈ పురాతన బంగారు వెండి బలులు ఆలయంలో ఒక ముఖ్యమైన దర్శనీయమైన స్థలంగా మనకు తెలిసిందే. ఆలయ అధికారులు 6 నెలల క్రితం తొలిసారిగా ఈ విగ్రహాలకు మరమ్మత్తు పనులు చేపట్టడం జరిగింది. అయితే మరమ్మత్తు సమయంలో పాత బంగారు తాపడాలు మాయమై వాటి స్థానంలో బంగారం పూత పూసిన నాసిరకం నకిలీ విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు భక్తులు, ఆలయ అర్చకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై దేవాదాయ శాఖ విచారణకు ఆదేశించగా పురావస్తు శాఖ కమిటీ ఆలయ అర్చకులను ప్రాథమికంగా విచారిస్తోంది. ప్రస్తుతం డీఎస్పీ ఆధ్వర్యంలో విస్తృత దర్యాప్తు కొనసాగుతోంది. దీనికి శ్రీరంగానికి చెందిన భక్తుడు రంగరాజ నరసింహ ఫిర్యాదు కీలకంగా మారింది. ఈ వివాదం ఆలయ పునరుద్ధరణ పనుల్లో జరిగిన అక్రమాలను బహిర్గతం చేస్తూ భక్తుల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తోంది.